సార్ మరొక ప్రశ్న సార్ నాది. సార్ 2014 మేనిఫెస్టో ఏదైతే ఉందో సార్, ఇది ప్రజల వద్ద నుంచి వచ్చిన క్వశ్చనే సార్, అందరూ కూడా అడుగుతుండేది. ముఖ్యంగా 2014 ఏదైతే మేనిఫెస్టో ఉందో అందులో నరేంద్ర మోదీ ఫోటో, పవన్ కళ్యాణ్ది, చంద్రబాబు నాయుడు గారివి, ముగ్గురి మేనిఫెస్టో ఏదైతే ఉందో ముగ్గురి ఫోటోలతో కలిపి వచ్చింది సార్. కానీ 2024 మేనిఫెస్టో ఏదైతే ఉందో సార్, ఈ మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు కనుమరుగయ్యారంటున్నారు. ఎందుకు సార్? అది బీజేపీ సిద్ధాంతపరంగా ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో సింగిల్ మేనిఫెస్టో విడుదల చేస్తాం, ఎన్డీఏ పాలిక రాష్ట్రాల్లో వాళ్ళ సొంత మేనిఫెస్టో ఇవ్వాలనుకుంటే మోడీ గారు ఫోటో లేకుండా ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు అంతే. అంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు వైకాపా నాయకులు. అమలు చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది కదా. రేపు అధికారులకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ మేము అమలు చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో కావాలని దాంట్లో కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. సార్ ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ యొక్క మేనిఫెస్టో సార్, అది పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో వేసినట్టు ఉంది అని చెప్పి కూడా అందరు ప్రజలు చెప్తున్న పరిస్థితి, నమ్మే పరిస్థితి కూడా లేదు సార్. Super 6 మాత్రం సూపర్ హిట్ అంటున్నారు సార్. అంటే ఈ ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టో రూపకల్పనలో మీ భాగస్వామ్యం కూడా ఉందా సార్? అంటే 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు Super 6 మేనిఫెస్టో రూపొందించాం. అందుకే ఈరోజు ఆ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్ష దగ్గరుంది. ప్రజలు పడుతున్న కష్టాల దగ్గర నుంచి వచ్చిన మేనిఫెస్టో అది. ప్రజల కన్నీరు నుంచి తెలుసుకుని ఆ మేనిఫెస్టో రూపొందిస్తాం జరిగింది. తూచా తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. రైట్, సూపర్. సార్ నా ప్రశ్న ఏంటంటే, అది మహిళల తరపున ప్రశ్న సార్. సార్ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నాం కదా సార్, ఆర్టీసీ బస్సులో ముఖ్యంగా. సార్ బస్సుల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూస్తే ఈ విజయవాడ, విశాఖపట్నం మినహాయిస్తే ఎక్కడ కూడా టౌన్ సర్వీసులు లేని పరిస్థితి సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే దీనిని ఏమన్నా టౌన్ సర్వీసెస్ వేసే అవకాశం ఉందా సార్? దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దామాషా ప్రకారం ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది 100% మేము చేపడతాం. దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెద్ద ఎత్తున మనం ప్రోత్సహించాలి. ఇక్కడనే కాదు, మన దేశం కాదు, ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. జర్మనీ లాంటి దేశాలు కూడా పెద్ద ఎత్తున సబ్సిడీ ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పెట్టాం. తప్పనిసరిగా మీరు అన్నట్టు రూట్స్ పెంచాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలి. అది విల్ టేక్ ఇట్. సార్ మరొకటి సార్, ముఖ్యంగా ఐటీగా ఏ నగరాన్ని చూస్ చేసుకుంటారు సార్? విశాఖపట్నం విల్ బి ద ఐటీ హబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. షూర్ సార్, విశాఖపట్నం. రైట్ సార్, వాట్ ఆర్ ద పాలసీస్ యూ ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అండ్ వాట్ ఆర్ ద assurance you are going to give investors, sir, after devastating 5 years? Sir, if I am an investor, sir, why should I invest in this state, sir? No, పాలసీ పరంగా చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది. చాలా మంది పారిశ్రామికవేత్తలు నన్ను కలిశారు ఈ మధ్యన. వాళ్ళందరూ మాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, మేము ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటున్నారు. వాళ్ళకి ఒకటే చెప్పా, మీకు ఏం కావాలో నన్ను అడగండి. మీరు అడిగే ఇన్సెంటివ్స్ చూసి ఒక నంబర్ రాస్తే అది నంబర్ ఆఫ్ జాబ్స్ టు బి క్రియేటెడ్. ఆ ఒక్క విషయం పైన మిమ్మల్ని హెరాస్ చేస్తానని చెప్పా. సో ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ పెట్టుబడులు క్రియేట్ చేయాలి, తద్వారా ఉద్యోగాలు, ఉపాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధానం గతంలో తీసుకొచ్చారు. అసలు మైక్రోసాఫ్ట్ని తెలంగాణకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఐఎస్బి హైదరాబాద్ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కియా అనంతపూర్ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాం. దానికి కావాల్సిన పాలసీ, కండ్యూసివ్ పాలసీ వీ విల్ క్రియేట్.